మీ ఆలోచనలు మీ శరీరంతో పనులు చేయిస్తాయి. మీ ఆలోచనల వలన మీ శరీరము, మీ ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ మీ ఫేస్ ఇస్తుంది. మీ శరీరం కూడా ప్రవర్తన ద్వారా మీ ఆలోచనలను తెలియజేస్తుంది. అంటే మీ బాడీలో ఉన్న ప్రతి సెల్లోని ఖచ్చితంగా పాత జ్ఞాపకాలు ఎప్పటి నుంచో కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి స్టోర్ అయి ఉంది. స్టోర్ అయినటువంటి లోడ్ అయినటువంటి మీ సెల్స్లో ఉండే మెమొరీసు అనుగుణంగానే మీ ఆలోచన ప్రక్రియ ఉంటుంది. సో మైండ్ అండ్ బాడీ అంటే మీ ఆలోచన బట్టి మీ శరీర ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అవని, ప్రవర్తన అవని, అది మీ ఆలోచనలనే తెలియజేస్తుంది. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అనుబంధంగా ఎన్నో వేల సంవత్సరాలలో జ్ఞాపకాలు మీ ప్రతి సెల్లోని, ప్రతి కణంలోని, శరీరంలో ప్రతి కణంలోని లోడై ఉన్నటువంటి విషయాలే. అదే మీరు కర్మ అనుకుంటారో, కర్మ సిద్ధాంతాన్ని అన్వయించుకుంటారో మీ ఇష్టం. కానీ అవే విషయాలు బయట ప్రపంచానికి అన్వయించుకొని అలాంటి ఆలోచనలు మీకు కలుగుతాయి. దానిని బట్టి మీ శరీరం ప్రవర్తిస్తుంది. ఇది 100% ట్రూత్. ఇక్కడ ఉన్న రూపం, ఏ బాహ్య రూపం అయితే మీకు కనిపిస్తుందో అది ఇల్యూషన్, అది భ్రమ. అది ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. యూనివర్సే ఇల్యూషన్ అని కూడా చెప్పేశారు. స్టీఫెన్ హాకింగ్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. కాబట్టి అంత థింకింగ్ ప్రాసెస్సే.